SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత 3 ఏళ్లుగా ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని వాస్తు కాలనీలో డ్రైనేజీ నుండి మురుగునీరు 2 రోజులకు ఒకసారి రోడ్లపైన పారుతూ దుర్వాసనతోటి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. జీహెచ్ఎంసీలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా మా సమస్య తీరలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా సమస్యను తీర్చాలని విన్నవించారు. ఈ సందర్భంగా వాస్తు కాలనీ అధ్యక్షులు జూలకంటి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అధికారులు మా సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. మరియు దీక్షా కాలేజ్ ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ డ్రైనేజ్ పక్కనే మా కాలేజీ ఉండడం వలన రోజంతా పిల్లలు ఆ దుర్వాసన భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాస్తు కాలనీ అధ్యక్షులు జూలకంటి నాగార్జున రెడ్డి, ఎన్ కృష్ణారెడ్డి, ఎన్ నారాయణ రెడ్డి మరియు దీక్షా కాలేజ్ ప్రిన్సిపల్ రాజు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. మా వాస్తు కాలనీలో గత 3 సంవత్సరాల నుండి డ్రైనేజీ సిస్టము బాగులేక ప్రతి సంవత్సరము వారంలో 2 సార్లు రోడ్ల మీద పొంగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కానీ పట్టించుకునే నాదుడే లేకుండే. కనీసం ఇప్పుడు ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనన్నా మంచిగా అవుతుందని కోరుకుంటున్నాము. మా ఈ అవస్థ నుండి కాపాడాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. సో మా కాలనీలో ఉన్నటువంటి యొక్క సీవేజ్ లైను సుమారు 20 సంవత్సరాల పైన వేసింది. తర్వాత ఈ సీవేజ్ లైన్ కూడా వేసింది మా కాలనీ కొరకు కాదు, పై కాలనీ కొరకు వేశారు. మా కాలనీ వచ్చి ఇప్పుడు దగ్గరగా 15 సంవత్సరాల పైగా అవుతుంది. సో ఇండిపెండెంట్ హౌసెసే కాకుండా అపార్ట్మెంట్స్ కూడా చాలా వచ్చాయి. అయినప్పటికీ ఈ యొక్క గత 3 సంవత్సరాల పైనుండి మేము జిహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నాము ఈ యొక్క సీవేజ్ లైన్ యొక్క డయా పెంచమని. అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మేము బాధపడుతుంటే చూసి కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. కాబట్టి ఈ ప్రస్తుత గవర్నమెంట్ అయినా దీనికి పరిష్కార మార్గం కనుగొంటుందని ఆశిస్తున్నాం. నమస్తే అండి. పక్కన మీ కాలనీ వాస్తు కాలనీ పక్కనే అడ్జసెంట్ ఆనుకున్నటువంటి దీక్షా కాలేజ్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నా అండి. మన దగ్గర 250 స్టూడెంట్స్ ఉంటారు కాలేజీలో. ఈ డ్రైనేజ్ మన ప్రెసిడెంట్ గారు నాగార్జున రెడ్డి గారు కూడా బాగానే ప్రయత్నం చేశారు, ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఈ డ్రైనేజ్ పరంగా కూడా ఎన్నోసార్లు సార్ కంప్లైంట్ చేశాము. సో సార్ కూడా బాగానే పట్టించుకొని ఒకసారి మళ్ళీ శాంక్షన్లో ఒక రోడ్డు శాంక్షన్ చేయించారు. కానీ ఆ రోడ్డు ఇంజనీరింగ్ ప్లాన్ ఎలా ఉందంటే మళ్ళీ బ్లాక్ అదే డ్రైనేజ్, అదే బ్లాకింగ్, మళ్ళీ అదే ఒక న్యాచురల్ స్లోప్ పరంగా పోకుండా అడ్డదిడ్డంగా ఈ రోడ్డు ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లేనట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు చూసినట్టయితే మళ్ళీ ఎప్పుడు వాటర్ డ్రైన్ రోడ్డు మీదనే మొత్తం బ్లాక్ అయ్యి నీళ్ళు కనపడుతున్నాయండి. సో ఈ పరంగా పిల్లలు పక్కనే కాలేజీలో కూర్చోవడం వల్ల డే మొత్తం ఇక్కడే పక్కనే ఉంటారు డ్రైనేజ్ పక్కన. దానివల్ల ఏమవుతుందంటే స్మెల్తో పాటుగా ఈ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. సో దయచేసి కొంచెం అధికారులు దీన్ని పట్టించుకొని ఎమ్మటే స్పందించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.